ఎవరైనా కూడా తక్కువ అనుకుంటారు, కావాలని మాట్లాడుకుంటారు. ఇవన్నీ అయితే నాకు తెలియదు, కానీ ఒకరి కాపురం ఒకరు తీసుకోవడానికి బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ మొగుళ్ళు కదా. అదే వేరే వాళ్ళ కాపురం తీయాలంటే 24 చెప్తారు. మళ్ళీ తోటిది అలా బాధపడే వాళ్ళు ఎవరు బాధపడరు, ఫీల్ అవ్వరు. కానీ ఆ మాటలు నమ్ముతారు. చూసావా, లాస్ట్కి బ్రతుకి ఇదిరా, నమ్మకమే జీవితం అనేది ఆ రోజుల్లో మనం నమ్ముంటే ఈరోజు ఇలా జరగదు కదరా మన ఆలోచన ఒకరికి వస్తుంది. అది కూడా ఎలా వస్తుందంటే, నేనే నా విషయం గురించి చెప్తున్నా. పిల్లని చెప్పినా వినలేదు, బిడ్డ చెప్పినా వినలేదు, తల్లి చెప్పినా వినలేదు, అక్కలు చెప్పినా వినలేదు, బావలు చెప్పినా వినలేదు, అన్నదమ్ములు చెప్పినా వినలేదు. వీళ్ళు ఎవ్వరు కాకుండా నా పిల్లం గురించి కానీ ఎవరి గురించి కానీ బయట ఎవ్వరు చెప్పిన వెంటనే వాళ్ళ మాటలు నమ్మేసినాక చచ్చినంత వరకు కూడా కనీసం దేవుడు అనేవాడు కూడా కాపాడ్డాను. నిజంగా చెప్తున్నా. తనకి ముఖ్యం ఎవరైతే ఇక్కడ పెట్టుకుని బతుకుతారో వాళ్ళ జీవితంలో హ్యాపీగా బతుకుతారు. అదే బయట వాళ్ళ మాట విన్నారంటే వాళ్ళ మాట పక్కన ఎక్కడికైనా పోనీ, ఎవడు చూడటం. కానీ కొద్ది రోజులకి తెలుస్తాయి బ్రతికేంట బాధ ఏంట అనేది చాలా వరకు తెలుస్తాయి. అవన్నీ తెలిసే లోపల చాలామందికి దూరం అయిపోతారు. ఆ వీడియోస్ చాలామంది వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ఎవరెవరైతే ఎవరెవరి గురించి చెప్పుకొని బయట వాళ్ళు చెప్తారో అయ్యే విషయాలు వాళ్ళ కోడళ్ళకి, వాళ్ళ వదిన గారులకి, వాళ్ళ మరుదులకి, వాళ్ళ బిడ్డలకి ఇవన్నీ చెప్పుకొని చూడమను. జీవితాలు నిలబడతాయేమో వాళ్ళకే లోపం అర్థమవుతాం. కొందరు అవసరాల కోసం వాడుకుంటారు, మరికొందరు అవసరం తీరాక వదిలేస్తారు. కానీ భర్త అన్న భార్య అన్న జీవితాంతం చచ్చినా బ్రతికినా కొట్టుకున్నా తిట్టుకున్నా లైఫ్ లాంగ్ బతికేది వాళ్ళతో. ఎవ్వరి మాటలు నమ్మకుండా లైఫ్ లాంగ్ బ్రతికేది వాళ్ళిద్దరే. నేను కూడా 10 మందిని పిలిపించి 10 రకాల్లో చెప్తాను. నాకన్నా మగవాడు లేడు, నేను చాపుతాను. తర్వాత వచ్చాక ఎల్లకాలం నేను చాకాలతో అవసరం అంటే మీ బతుకు మీరు బతకలేరని కూడా అంటాను. తర్వాత బతుకేమవుతుంది, తిరగబడతారు. అప్పుడు నా వెనక నన్ను ఆశించకుండా నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు నాకు గుర్తుకొస్తారు. ఎందుకు గుర్తుకొస్తారంటే వాళ్ళు నీవుగా బతకరా, ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకరా, లైఫ్లో బాగుపడతావు, హ్యాపీ అవుతావు అనే మాటలు ఎవరికైనా గుర్తొస్తాయి.
మన బిడ్డలు మనం సాక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళి కష్టపడాలి, బ్రతకాలి, చెయ్యాలి. చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ వీళ్ళ మాటలు విన్నామంటే మనం చెడిపోతాం, మన బిడ్డలు కూడా చెడిపోతాం. మన గుండెల మీద చేసుకుని మనం బ్రతికామంటే హ్యాపీగా బతుకుతారు. వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మారంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి గురువు. ఎందుకు గొడవలు అవుతాయి అంటే నువ్వు అనుకోవచ్చు. భార్యని తక్కువ చేసి మాట్లాడినోడు ఎవడ పైకి రాడు, అలాగే భర్తను తక్కువ చేసుకుని మాట్లాడిన ఏ ఆడపుత్రుడు పైకి రాదు. కానీ అలాంటి వాళ్ళు భర్త భార్య గురించి తక్కువ మాట్లాడినప్పుడు, భార్య భర్త గురించి ఎదవ మాట చెప్పినప్పుడు అప్పుడే ఎదవలు అయిపోతారు, ఎవ్వరూ బతకలేరు. అదే భర్త గురించి భార్య గురించి భర్త ఆలోచించారంటే లైఫ్ లాంగ్ వాళ్ళని ఎడదీసే దేవుడు కూడా దగ్గరికి రావాలని కూడా భయపడతాం. ఏ దేవుడైనా సరే, నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఆయన సరే వాళ్ళ ప్రేమకి భయపడే దూరం ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళ మాటలు నమ్మినామంటే ఆ శివుడు కూడా దగ్గర రాడు. నీ బ్రతికి ఇలా ఉందని చెప్పి అలా తోసేస్తాడు. ఏం లేదు, ఇప్పుడు దాకా అలా మాట్లాడేశాను. అందరూ బాగున్నాడు. ఈ రుద్రాచాచిగా చెప్తున్నాను, ఎవడ మాటలు వినకండి. ఎవడైనా సరే ఎవడ మాటలు విన్నా సరే చాలా బాధపడతారు, చాలా నరకం అనిపిస్తుంది. కానీ ఎంత కష్టాలైనా, ఎన్ని కన్నీటి బొట్లు పడినా ఒకరినొకరికి ఏడుచుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతికినా వాళ్ళు చెప్పే మంచి మాటలు వినకపోతే ప్రతి ఒక్కరు చాలా బాధపడతారు. ఈ రుద్రాజ్ చాచిగా చెప్తున్నాం. చాలా బాధపడతారు. తర్వాత తెలుసుకొని ఎన్నోసార్లు పడి తర్వాత వాళ్ళు కాల్ చేయాలన్నా కూడా వాడు ఆమె భార్య అయినా భర్త అయినా నమ్ముకొని అలాగే ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఎన్ని తరలు ఇలా చూస్తాము అలా ఇలా అని అనుకుంటే కష్టాలకు ఎదురెళ్తాం. హర హర మహాదేశం. ఓం నమస్తే.